హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. సో జమ అవుతున్న ట్రెజరీలు అయితే మనం ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని ఎక్కడ కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లు ఈరోజు కూడా చాలా వరకు జమ అవుతున్నాయండి. ఇక సరెండర్ లీవ్స్ అంటే సరెండర్ బిల్ స్టేటస్ చెక్ చేసుకునేదానికి నేను ఈసారి అయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. సో లాస్ట్ టైం నేను చెప్పాను కానీ లింక్ ఇవ్వడం మర్చిపోయాను. ఇప్పుడైతే నేను డిస్క్రిప్షన్లో 100% లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళి మీరైతే సరెండర్ బిల్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోగలరండి. మీరు ఆ లింక్ పైన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయడం వల్ల మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుందండి. సో మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే వెంటనే మీ యొక్క సరెండర్ లీవ్ బిల్ స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక ఏప్రిల్ 2022 ఏప్రిల్ నెల మండల పరిషత్ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లు క్రెడిట్ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక కంబం, బీపేట, కనిగిరి, పామూరు, మార్టూరు, పంగలూరు, జరుగురుమల్లి, ఉలవలపాడు మొదలైన మండలాల్లో అయితే సంబంధించిన పెండింగ్ బిల్స్ అయితే జమ అవుతూ ఉన్నాయి అయ్యాయండి. సో సరెండర్ లీవ్ సంబంధించి క్యాష్ అయితే జమ అవుతుంది. 2022 మే వరకు సరెండర్ లీవ్ అప్లై చేసుకున్న వారికి అయితే అకౌంట్లో జమ అవుతున్నది ఒకసారి చెక్ చేసుకోగలరండి. డిసెంబర్ 2022 వరకు కూడా పెట్టిన ఉపాధ్యాయుల ఎస్ఎల్స్ వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కొంతమందికి 2022 డిసెంబర్కి కూడా జమ అయ్యాయి. కానీ మరి కొంతమందికి జూన్, జూలైలకి అయితే పెండింగ్ పెట్టారు. మరి బహుశా వారు ఎక్కువ రోజులు సరెండర్ చేసి ఉండవచ్చు, లేదా వేరే ఏమైనా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడంలో ఏమైనా 1-2 రోజులు అయితే తేడా అయితే జమ అవ్వడం అయితే ఏదేమైనప్పటికీ కూడా జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 2022 ఈఎల్ బిల్స్ అయితే అమౌంట్ క్రెడిట్ అయిందండి. మన మిత్రులు అయితే తెలియజేశారు. సెప్టెంబర్ 2021 వరకు సరెండర్ లీవ్ అకౌంట్లో జమ అయింది. ఇక ఏప్రిల్ 2022 సరెండర్ లీవ్స్ అమౌంట్ జస్ట్ క్రెడిట్ అయిందని అయితే అంటున్నారు. ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 2022 సరెండర్ బిల్స్ అయితే క్రెడిటెడ్. ఈ విధంగా చాలామంది మనకు కామెంట్ చేసి అయితే తెలియజేస్తున్నారు. సో మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకా ఎవరికి అయితే సరెండర్ లీవ్ బిల్స్ చెల్లింపులు జరగలేదు వారందరికీ కూడా మరో 2-3 రోజుల్లో పూర్తిగా జమ అవుతాయని అయితే సమాచారం. అదేవిధంగా గత ఏడాది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల సమస్య కూడా పరిష్కారం లభించింది. వారికి జీతాలు అయితే లైన్ క్లియర్ అయిందండి. 9 నెలలకు సంబంధించిన వాళ్ళకి ఎటువంటి జీతాలు లేవు. సో ఇప్పుడైతే లైన్ క్లియర్ అయింది. సో నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీ పెండింగ్ బిల్ స్టేటస్ అయితే అక్కడ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అయితే ఒక లైక్ చేయండి.